ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలో క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ మూడో ప్రధాన పార్టీ పోటీకి దిగడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో ఆ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ప్రభావం ఎంత అనే ప్రశ్న వస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఏ జిల్లా? పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు? త్రిముఖ పోరుతో ఎవరికి నష్టం? ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముందుగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో దిగటంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తి బరిలో దిగుతున్నారు. త్రిముఖ పోరుతో ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, కాంగ్రెస్ నుంచి హేమీలు ప్రాతినిధ్యం వహించారు. మాగంటి కుటుంబం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దశాబ్దాల పాటు వారి ఆధిపత్యం కొనసాగింది. ఆ ఫ్యామిలీ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, ఆయన భార్య వరలక్ష్మి, కుమారుడు మాగంటి బాబు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవులు నిర్వహించారు. టీడీపీలో గారపాటి సాంబశివరావు 2 దశాబ్దాలు దెందులూరు రాజకీయాలను శాసించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇటువంటి చరిత్ర ఉన్న దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎన్నికల పోరుకు తాము సిద్ధమంటూ కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఇక్కడ విజయం సాధిస్తామనే ధీమాతో హస్తం పార్టీ అభ్యర్థి ఉన్నారు. కానీ కాంగ్రెస్ కి పడే ఓట్లు ఏ పార్టీపై ప్రభావం చూపుతుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దెందులూరులో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అబ్బాయి చౌదరి అభ్యర్థిత్వం ముందుగానే ఖరారైంది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పేరును పార్టీ నాయకత్వం కాస్త ఆలస్యంగా ప్రకటించింది. 2019 ఎన్నికల నుంచే ఇద్దరికి రాజకీయ వైరం ఉండటంతో అభ్యర్థిత్వాలు ఖరారైన వెంటనే ప్రచారం ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తిని నిలబెట్టింది. ఈ నేతకు 3 దశాబ్దాలుగా నియోజకవర్గంలో అనుబంధం ఉంది. బరిలో ఉన్న 3 అభ్యర్థులది ఒకే సామాజిక వర్గం కావటం ఇక్కడ గమనించదగ్గ విషయం. పోటీలో ఉన్న నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి పోటీతో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికి నష్టమనే అంశంపై చర్చకు తావిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సేఫ్ జోన్లోనే ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి చేతిలో చింతమనేని ప్రభాకర్ 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముఖ్యంగా కొల్లేరు ఓటర్లు చింతమనేని ప్రభాకర్ ఓటమికి ప్రధాన కారణమని చెబుతారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారటంతో కొల్లేరు ఓటర్లు సైకిల్ పార్టీకి అనుకూలంగా మారారనే టాక్ నడుస్తోంది. లంక గ్రామాలకు చెందిన కొందరు నేతలు టీడీపీలో చేరటంతో రాజకీయ పరిస్థితులు సైకిల్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తితో వైసీపీ అభ్యర్థికి నష్టమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొద్ది నెలల క్రితం వరకు ఈ నేత వైసీపీలోనే ఉన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వైఖరి నచ్చక ఆయనపై తిరుగుబాటు చేశారు. శాసనసభ్యుడి అక్రమాలపై సాక్ష్యాధారాలతో వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. కానీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎన్నికల సమయంలో మళ్లీ తన మాతృమూర్తి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ టికెట్ పైనే పోటీకి దిగటంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి మింగుడు పడిన పరిణామంగా మారింది. హస్తం పార్టీ అభ్యర్థితో తమ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనికి తోడు ఇటీవల పెదపాడు మండలానికి చెందిన 1,500 మంది కాంగ్రెస్ లో చేరారు. వీరిలో చాలా మంది ఫ్యాన్ పార్టీతో అనుబంధం ఉన్నవారే. ఇలా వైసీపీలోని ప్రతికూల పరిస్థితులను హస్తం పార్టీ అభ్యర్థి తనకు అనుకూలంగా మలుచుకుంటే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి నరసింహమూర్తి తన అనుచరులతో అంటున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీ, కాంగ్రెస్ మధ్య సాగుతున్న ఈ వ్యవహారాలు తమకు అనుకూలంగా మారతాయని టీడీపీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నారు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.